రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం కార్తిక్ గారు. సార్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కొంతమంది హీరోలని భుజాన మోసే భజన బృందానికి నచ్చకపోవచ్చు. బట్ ఐ డోంట్ కేర్. దేనికంటే అల్లు అర్జున్ ఆయన కేసు గురించి అందరూ మాట్లాడేశారు. మనం ఆ కంటెంట్ అంతా చూసేసాం, అంతా ఓకే. కానీ ఈ మొత్తం వ్యవహారంలో అండి నాకు ఒక చిన్న ఇబ్బంది ఉంది సార్. పాపం ఆ పిల్లాడిని ఎవ్వరూ పరామర్శించలేదు సార్. అల్లు అర్జున్ వాళ్ళ కొడుకు వయసే ఉంటుంది ఆ పిల్లాడికి, కొంచెం అటు ఇటుగా. నాకు తెలియదు మరి కోమాలో ఉన్నాడో ఏమున్నాడో, ఒకవేళ కోలుకున్నా కూడా పూర్వం ఉన్న స్థితిలోనే ఉంటాడా ఆ పిల్లాడు, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ ఎక్కడికి బయటకు రానిలా. పిల్లాడు హాస్పిటల్లో క్రిటికల్గా ఉన్నాడు అంతే. ఏకవాక్యం, సింగిల్ లైన్. ఇంకొకటి కట్ చేస్తే మోహన్ బాబు గారు ఆలస్యమైనా కూడా కాస్త వెళ్ళి ఆ రిపోర్టర్ని కలిసి చేతులు పట్టుకుని నాకు క్షమించండి అని అడగడం తప్ప నాకు వేరే మాటలు రావట్లేదు, ఏమనుకోవద్దని ఆయన పెద్దరికం నిలబెట్టుకున్నాడు. ఎంత మూర్ఖంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఆయన కొంతలో కొంత పెద్దరికం నిలబెట్టుకున్నాడు వెళ్ళి కలిసి. అల్లు అర్జున్ వ్యవహారంలో అల్లు అర్జున్ వెళ్ళకపోయినా అల్లు అరవింద్ గారు ఉన్నారు, లేదా వారి సోదరులు ఉన్నారు, మంది మార్బల్ చాలా మంది ఉన్నారు. ఎవ్వరు వెళ్ళి ఆ పిల్లాడిని ఎలా ఉన్నాడు ఏంటి చూస్తున్నట్టు బయట మీడియాలో ఒక రిపోర్ట్ కానీ ఏమీ రాలేదంటే ఈ యొక్క డబ్బు లేకపోతే వీళ్ళందరూ ప్రీమియర్ కస్టమర్లు అండి. 1200 1400 పెట్టి టికెట్లు కొన్న కస్టమర్లు వీళ్ళేమి ఫ్రీ టికెట్లు రూ. 100 రూ. 50 పెట్టి కొన్నవాళ్ళు కాదు. అంటే మధ్య తరగతి అంటే ఇంత అలుసా? ఒక ప్రాణానికి విలువ లేదా? ఏంటి సార్ సమాజం ఎటుపోతుంది? పైగా అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయితే ఏదో సినిమా వాళ్ళందరూ క్యూ కట్టారు వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఆయనేమో టీషర్ట్ మీద రౌడీ అని, ఆ, మే ఫ్లవర్ మే ఫైర్ హూ పుష్ప నహి అని ఇలాగా రకరకాలుగా అంటే ఆయన యాటిట్యూడ్ ఆయన చూపిస్తున్నారు బీయింగ్ ఏ పబ్ సెలబ్రిటీ. ఏంటి సార్ ఏమనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో? ఒకటే కార్తిక్ గారు, భగవంతుడు అనేవాడు ఉంటే ఆ పిల్లాడు ఉసురు ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యామిలీకి తగిలి తీరుతుంది అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ గారి యొక్క యాటిట్యూడ్ మంచిది కాదండి, నాట్ యాక్సెప్టబుల్. సభ్య సమాజము దాన్ని గ్రహ తీసుకోకూడదు. ఇక్కడ ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక ప్రాణం, నిండు ప్రాణం బలికొన్నారు, మరొక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. ఇంతవరకు వాళ్ళకు ప్రకటించిన 25 లక్షల రూపాయలు కూడా చేరిందో లేదని నా అనుమానం. చేరలేదనుకుంటున్నా. నిన్న లేక మొన్న ఆ పిల్లవాడి తండ్రి అల్లు అర్జున్ అరెస్ట్ కాకుండా ఉండడానికి కోసం తన వంతు తన ప్రయత్నం చేశాడు. తను ముందరికి వచ్చి, మీడియా ముందరికి వచ్చి, నా కేసు వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేట్టుగా నేను కేసు వెనక్కు తీసుకుంటానని కూడా ప్రకటన చేశాడు. ఇది దౌర్భాగ్యం. భార్య చనిపోయింది, కొడుకు చావు బతికల మధ్య ఉన్నాడు. వీడికి ఏంటి సంబంధం? మీడియా ముందుకు ఎందుకు రావాలి వీడు? ఇటువంటి ఎదవలు ఈ సమాజంలో ఉన్నంత వరకు, ఇటువంటి స్వార్థపరులు, పెళ్ళాం చచ్చింది వాడికి ఇంకో పెళ్ళాం వస్తుంది, నో డౌట్. కొడుకు తెస్తాడు, ఇంకో కొడుకు వస్తాడు, నో డౌట్. ఇటువంటి ఎదవలకు ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని నేను అంటున్నా. వాడు సరైన మగాడైతే, సరైన మొగుడైతే వాడు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయరంటూ మాట్లాడవలసిన అవసరం ఉంది. నా భార్య చనిపోయడానికి కారణం అల్లు అర్జున్ అని కేసు పెట్టిన వాడు ఏ ప్రలోభానికి లోబడి ఎవరు ఏం చేస్తే వాడు మళ్ళీ అటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు వాడు? అటువంటప్పుడు ఈ ఇటువంటి వాళ్ళ గురించి 9 ఏళ్ల పిల్లాడు పుష్ప ఫ్యాన్ అంటూ ఆ తల్లి చనిపోయింది కాబట్టి నేనేం అనట్లేదు. ఉండాలి కదండి జ్ఞానము, బుద్ధి అనేది. 1200 1300 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొని మీ చావు మీరు కొని తెచ్చుకున్నారు కాబట్టే పుష్ప డోంట్ కేర్, డోంట్ కేర్ బ్రో అన్నాడు. ఆయన యాటిట్యూడ్ ఆయన చూపించాడు. ప్రజలు బాగుపడాలండి, ప్రజలు మేల్కోవాలి, ప్రజల్లో మార్పు రావాలి. నీ భార్యకు, నీ బిడ్డలకు 1000 రూపాయలు పెట్టి ఒక మంచి హోటల్లో బిర్యానీ తినిపించడానికి నీకు మనసు రాదు, కానీ 1300 రూపాయలు పెట్టి 2 గంటల సినిమా కోసం నువ్వు ఎగబడిపోతావు. ఆ ఆ అందులో ఏమైనా మార్పు వస్తుందేమో మనం ఆలోచించాలే కానీ ఇటువంటి సంఘటనల వల్ల సమాజంలో మార్పు వస్తుందని మాత్రం భావించకూడదు. ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు,
ఆయన వెళ్ళాడు, పరామర్శించాడు, సారీ చెప్పాడు, దెన్ ఇట్స్ ఓకే. ఆయన ఆవేశంలో చేశాడు అని అనుకున్నా కూడా ఆయన చేయడానికి కూడా రీజన్ ఉంది, యాక్సెప్టబుల్ రీజన్ ఉంది. చట్ట పరిధిలో ఒక వెసులుబాటు ఉంది ఆయనకు. అయినప్పటికీ తను తగ్గాడు, ఎందుకంటే తన యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు కొట్టేసింది కాబట్టి. అదే ఈ అల్లు అర్జున్ బెయిల్ కన్నా ఉండింటే అందరూ పోయి ఆ ఇంటి ముందర, ఆ పిల్లాడి ముందర క్యూ కట్టిందిరండి వీళ్ళందరూ. వేల కోట్లు వాడు కామెంట్ పెట్టాడండి, మా అల్లు అర్జున్ దగ్గర వేల కోట్లు ఉన్నాయి, ఆయన వేలు పైన ఉండే ఎంట్రుకు కూడా ఈ దేశంలో ఎవరు పీకలేరంటూ. అంత ధైర్యంగా ఒకడు కామెంట్ పెట్టి ఒక యూట్యూబర్ని వార్నింగ్ చేస్తూ ఆ యూట్యూబర్ కూతుర్ని ఏమో చేస్తామంటూ వాడు బెదిరిస్తుంటే ఆ, ఎలా చూడాలి ఇది? అంటే డబ్బుంటే మీరు ఏమైనా చేస్తారా? డబ్బు ఒకటి చాలా మీకు. సమాజంలో మీకంటూ ఒక గౌరవము, ప్రతిష్ట అవసరం లేదా? ఆ డబ్బుతోనే మీరు బతికేస్తారా? ఆ డబ్బుతోనే మీరు చస్తారా? ఆ డబ్బుతోనే మీరు కాల్చుకుంటారా మిమ్మల్ని, మీ శవాల్ని? మీ శవాల్ని కాల్చడానికి కూడా నలుగురు కావాలి కదా ఆ రోజు. డబ్బున్న వాళ్ళంతా ఒక వర్గము, డబ్బు లేని వాళ్ళంతా ఒక వర్గంగా ఈ దేశంలో విభజించబడిన రోజు మీ బతుకులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మీరు తినే ప్రతి మెతుకు ఆ పేదవాడి నుంచి రావాల్సిందే. తెల్లారి నీకు టిఫిన్ పెట్టాలంటే ఆ పేదవాడు వండితేనే. నీకు తెల్లారి నీ బాత్రూంలో నువ్వు స్నానం చేయాలంటే ఆ పేదవాడు దానికోసం శ్రమిస్తేనే. అటువంటి పేదవాడి యొక్క జీవితాన్ని మీరు అవహేళన చేస్తారు ఈరోజు. పేదవాళ్ళని అందరినీ అవహేళన చేశారు. నవ్వుకోండి, మీరు నవ్వుకోవచ్చు కూడా. పేదవాళ్ళని చూసి నవ్వుకోవచ్చు, హేళన చేయొచ్చు, కామెంట్లు చేసుకోవచ్చు, రకరకాలుగా విన్యాసాలు వేసుకోవచ్చు. భగవంతుడు అనేవాడు ఒకడుంటే ఆ పుష్ప ఫైర్ కాదు కదా, ఆ పుష్ప కాలి కింద నలిగిపోయేటువంటి చెత్తను కూడా మీరు గమనించండి. ఒక్కరోజే దాని లైఫ్, పుష్ప లైఫ్ ఒక్కరోజే. తర్వాత దాని బతుకు, ఎండిన బతుకు ఎలా ఉంటుందో కూడా ఆ అర్థం కూడా తీసుకోండి. నేను ఎప్పుడు కూడా, ఒకప్పుడు నేను అల్లు అర్జున్ అరెస్ట్ అంటే చట్ట పరిధిలో జరగలేదని నేనే మాట్లాడాను. ఆ చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత, ఉల్లంఘించి ఎలా అక్రమంగా బెయిల్ పొందాడో దాన్ని కూడా నేనే మాట్లాడాను. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేనే మాట్లాడుతున్నాను. దీనికంతా ప్రతిఫలం అనుభవిస్తావు, రాసి పెట్టుకో. భగవంతుడు అనేవాడు ఆ పిల్లవాడిని నువ్వు ఎంత నెగ్లెక్ట్ చేశావో అటువంటి సిచ్యువేషన్ నీకు వచ్చి తీరుతుంది. 100% రాసి పెట్టుకోమని చెప్తున్నాను ఈరోజు కార్తీక్ గారు. రైట్. చూద్దాం సార్, ఎక్కడైనా కొంచెం ఆలస్యంగా అయినా పాపం నాకేం లేదు, నా పిల్లవాడు చిన్న పిల్లవాడు. వీళ్ళే మా సినిమాకి రండి, మా సినిమాకి రండి అని ఊదర కొట్టారు. ఆ రోజు అల్లు అర్జున్ వస్తారు అక్కడికి సంధ్యా థియేటర్కి అని ఊదర కొట్టారు. పిల్లల్ని తీసుకురావద్దు అని ఏదన్నా ఒక పెట్టుంటే బాగుండేది. ఈ బెనిఫిట్ షోస్కి 18 ఏళ్ళు దాటిన వాళ్ళే రావాలని ఏదన్నా చెప్పుంటే బాగుండేదేమో, ప్రికాషనరీ ఏదైనా. పాపం ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటో కాస్త అతను సాంత్వన చేకూరాలి, అతను కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ.